మంత్రులతో కీలక సమావేశం నిర్వహిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. దాదాపు 2 గంటలుగా సుదీర్ఘ భేటీ నిర్వహిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికలపై పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమీక్ష చేస్తున్నారు. సమావేశానికి మంత్రులు శ్రీధర్ బాబు, తుమ్మల, దామోదర, అజరుద్దీన్, ఉత్తమ్, వివేక్ తో పాటు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ హాజరయ్యారు. మున్సిపల్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నారు. రేపు నల్గొండ జిల్లాలో పర్యటించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. 200 కోట్లతో ఏర్పాటు చేయనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కు శంకుస్థాపన చేయనున్నారు. మహిళా సంఘాలకు చెక్కులు పంపిణీ చేయనున్నారు. ఆ తర్వాత బహిరంగ సభలో మాట్లాడనున్నారు. మున్సిపాలిటీలో విస్తృత ప్రచారం నిర్వహించారు మంత్రులు. కాంగ్రెస్ గెలిపే లక్ష్యంగా ఇంటింటి ప్రచారం చేశారు. గత ప్రభుత్వం ప్రజల్ని నిండా మోసం చేసిందని, కాంగ్రెస్ ను గెలిపిస్తే మున్సిపాలిటీలు మరింత అభివృద్ధి అవుతాయన్నారు. గత ప్రభుత్వం కబ్జాలు, దౌర్జన్యాలు చేసిందే తప్ప పేదలకేం చేయలేదన్నారు మినిస్టర్స్. కేసీఆర్ మాత్రమే కాదు, తాను కూడా తెలంగాణ జాతిపితనేనన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నల్గొండ మున్సిపాలిటీలో ప్రచారం చేసిన మంత్రి ఉద్యమంలో తన పాత్ర ఉందని గుర్తు చేశారు. సొంత పార్టీని ధిక్కరించి మంత్రి పదవికి రాజీనామా చేశానన్నారు. మున్సిపాలిటీలో బీఆర్ఎస్ కు పరాభవం తప్పదన్నారు కోమటిరెడ్డి. నీకు సమస్యలుంటే ఈ రోడ్ ఏమని వేసిందాగా ఎండబడ్డాడు. రోడ్లు డ్రైనేజీలే కాదు, మీరు ఆపదలో సాపదలో నా దృష్టికి తీసుకురావాలంటే ప్రతి చిన్న సమస్య నా దగ్గరికి మీరు రాలేదు. సార్ ఏడు ఉంటాడో ఏమనుకుంటాడో అంటాడు. అదే కార్పొరేటర్ మీ కార్తీక్ ఫోన్ చేసిందంటే మీటింగ్లో ఉన్నా ఎత్తి అక్కడ మా పిఏకో చెప్పి పనులు కావాలంటే కార్తీక్ని గెలిపియండి. చెన్నూరు మున్సిపాలిటీ ఇంకా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ఎన్నికలకు ముందు చెన్నూరులో కనీస సదుపాయాలు లేవని, తాము వచ్చాక రోడ్లు, సైడ్ డ్రైన్లు నిర్మించామని చెప్పారు. చెన్నూరులో మార్వాడి నేతలతో సమావేశమయ్యారు మంత్రి. మున్సిపాలిటీ అభివృద్ధి చెందితే వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయన్నారు. बढ़कर हमें सूचना दिए तो डेफिनेटली अपन मिलके चन्नूर टाउन को एक इसका रूप बदलने का जरूरत है और हमें यहाँ आप लोगों के वास्ते कुछ करने का अपॉर्चुनिटी है, वर्क करने का अपॉर्चुनिटी है, अच्छा करने का अपॉर्चुनिटी है. तो हमारा हाथ गट करने से मैं और ज्यादा काम कर सकता हूँ आपके वास्ते. మున్సిపాలిటీలో గెలిస్తే మరిన్ని నిధులు తీసుకొచ్చి హుస్నాబాద్ ను అభివృద్ధి చేస్తానన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు మంత్రి పొన్నం. చేతి గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించమని ప్రజలను కోరారు. హుస్నాబాద్ మరింత అభివృద్ధి కావాలంటే తప్పకుండా ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కౌన్సిలర్లు గెలిచినట్టయితే తప్పకుండా నేను మంత్రిగా ఇగో నా హుస్నాబాద్ లో 20 మంది కౌన్సిలర్లు గెలిచిండు, నాకు పైసలు కావాలి డెవలప్మెంట్ కొరకని తీసుకొచ్చేటువంటి ఒక పని ఉంటుంది. కాబట్టి దయచేసి 20 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిపియండి. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో పేదవారి సొంతింటి కల నెరవేరలేదన్నారు మంత్రి పొంగులేటి. ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు పొంగులేటి. అర్హులైన వారందరికీ త్వరలోనే ఇండ్ల స్థలాలు ఇస్తామన్నారు పొంగులేటి. ఈ ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరమే 4.5 లక్షల ఇళ్లు ఇచ్చింది కాకుండా ఇంకా 3 విడతల్లో పేదవాళ్ళందరికీ ఇందిరమ్మిళ్ళు ఇచ్చే బాధ్యత మీ ఇంటి పెద్ద కొడుకుగా నాదే, ఆ శాఖ మంత్రిగా. అర్హులైన పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో తప్పకుండా ఇళ్ల స్థలాలు కూడా ఇస్తానని ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తున్నాను. గత ప్రభుత్వంలో భూ కబ్జాలు, దౌర్జన్యాలకు హద్దే లేదన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. కొల్లాపూర్ మున్సిపాలిటీని కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని చెప్పారు. ప్రతిపక్ష పార్టీలకు ప్రజలు సరైన బుద్ధి చెప్పాలన్నారు. మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామన్నారు. అభివృద్ధి, సంక్షేమం చూసి కాంగ్రెస్ కు ఓటేయాలన్నారు మంత్రి జూపల్లి. నాగర్ కర్నూలులో ఎన్నికల ప్రచారం చేశారు జూపల్లి. కొల్లాపూర్ పట్టణంలో మున్సిపాలిటీ సంబంధించి మొత్తం 19 వార్డులు ఉన్నాయి. 19కి 19 వార్డులు గెలుస్తామని గతంలో ఉన్నటువంటి మున్సిపల్ చైర్ గత శాసనసభ్యులు ఉన్నప్పుడు ఎట్లా పరిపాలన చేసిందో ప్రతి మనిషి మెదడులో ఆలోచనలు వాళ్ళు మర్చిపోలేదు. కబ్జాలు, దౌర్జన్యాలు, అమ్ముకోవడాలు, వ్యవహారాలను కూడా కొల్లాపూర్ నియోజకవర్గ ప్రజలు మర్చిపోలేదు. రేపటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల టూర్ కొనసాగనుంది. మున్సిపల్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా టూర్ ప్లాన్ చేశారు. రేపు మిర్యాలగూడ సభలో పాల్గొననున్నారు. 5న కరీంనగర్ జిల్లా చొప్పదండి, 6న నిజామాబాద్ లో ప్రచారం చేయనున్నారు. 7న వికారాబాద్ జిల్లా పరిగిలో, 8న భూపాలపల్లి సభలో పాల్గొననున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అమెరికా ట్రేడ్ డీల్ పై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. భారత ప్రయోజనాల కోసమే యుఎస్ తో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంటామని కేంద్రం చెప్తోంది. అయితే ట్రంప్ ఒత్తిడికి మోదీ లొంగిపోయారని కాంగ్రెస్ విమర్శిస్తోంది. అమెరికాలో అదానిపై కేసు ఉన్నందుకే రైతుల కష్టాన్ని, దేశం మొత్తాన్ని అమ్మేశారని ఆరోపిస్తోంది.
భారత్పై అమెరికా విధించిన సుంకాలపై విమర్శలెన్ని ఎదురైనా తాము సహనంగా ఉండటంతోనే గెలిచిందన్నారు ప్రధాని మోదీ. యుఎస్తో చేసుకుంటున్న ఒప్పందం అనుకూలమైన ఆర్థిక వాతావరణాన్ని సృష్టించిందని చెప్పారు. వాణిజ్య చర్చలపై ప్రభుత్వ స్థిరమైన వైఖరికి ఇదొక నిదర్శనమన్నారు. అమెరికా ట్రేడ్ డీల్ పై ఢిల్లీలో ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మాట్లాడారు ప్రధాని మోదీ. దేశంలో పారిశ్రామిక వృద్ధిని బలోపేతం చేసేందుకు తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ట్రేడ్ డీల్ కు ట్రంప్ ఒప్పుకున్నందుకు ప్రధాని సన్మానించారు ఎన్డీఏ ఎంపీలు. భారత్ అమెరికా ట్రేడ్ డీల్ ఫైనల్ స్టేజ్ లో ఉందన్నారు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. ఇప్పుడు తుది అవగాహనే జరిగిందని చెప్పారు. ట్రేడ్ డీల్ పై ఈ వారం 2 దేశాల సంయుక్త ప్రకటన ఉంటుందని చెప్పారు. ట్రేడ్ డీల్ తో ప్రతి పౌరుడి ప్రయోజనాలు కాపాడబడతాయన్నారు గోయల్. అమెరికాతో ఒప్పందంపై విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఫైర్ అయ్యారు. And today 140 crore Indians are celebrating a trade deal which is under final stages of detailing between the negotiating teams of both countries. We will be shortly issuing a joint statement. రైతుల రక్త మాంసాలను ప్రధాని మోదీ అమెరికాకు అమ్మేస్తున్నారని మండిపడ్డారు ఎల్ఓపి రాహుల్. తీవ్ర ఒత్తిడితోనే యుఎస్తో ట్రేడ్ డీల్ జరిగిందని ఆరోపించారు. అమెరికాలో అదానీపై ఉన్న కేసు నిజానికి మోదీపై ఉన్న కేసు అన్నారు రాహుల్. దాదాపు 4 నెలలుగా నిలిచిపోయిన వాణిజ్య ఒప్పందం అకస్మాత్తుగా ఎందుకు ఖరారైందో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. एप्स्टाइन फाइल्स में जो है जो पूरा देश जानना चाहता है मगर अभी अमेरिका ने रिलीज नहीं किया है. और दूसरा जो अदानी जी पर केस है जो एक्चुअली मोदी जी पर केस है क्योंकि वो बीजेपी का फाइनेंशियल स्ट्रक्चर है, मोदी जी का फाइनेंशियल स्ट्रक्चर है. तो ये 2 प्रेशर पॉइंट्स हैं और आप ये बात समझ लो, देश ये समझ ले कि प्रधानमंत्री कॉम्प्रोमाइज्ड है. ట్రేడ్ డీల్ పై పార్లమెంట్ లో ప్రకటన చేయకుండా ఎవరు ఆపారని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ను ప్రశ్నించారు కాంగ్రెస్ నాయకుడు పవన్ ఖేరా. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు మంత్రి బయట ప్రకటన చేయకూడదన్నారు. పార్లమెంట్ సమావేశాలు సజావుగా జరగాలంటే విపక్షాల మాటలు అధికార పక్షం వినాలన్నారు పవన్ ఖేరా. When the session of parliament is ongoing, the minister cannot and should not come out and give a statement. Who stopped him from making the statement? Point is, they did not allow the leader of opposition to complete his statement. This is unprecedented. It has never happened in the parliamentary history of India. భారత్ పై సుంకాలు తగ్గించేందుకు ట్రంప్ విధించిన షరతులేంటో చెప్పాలన్నారు కాంగ్రెస్ ఎంపీ కార్తి చిదంబరం. ఏళ్ల నుంచి వ్యాపార సంబంధాలు కొనసాగిస్తున్న రష్యా, ఇరాన్ నుంచి భారత్ చమురు కొనకుండా మనపై ట్రంప్ ఒత్తిడి చేయడం ఏంటని ప్రశ్నించారు. ఎవరితో వ్యాపారం చేయాలో అమెరికా నిర్ణయిస్తే అంతర్జాతీయ వ్యవహారాలపై ఇండియాకు పట్టు ఉండదన్నారు ఎంపీ కార్తి చిదంబరం. And President Trump is known to be making very, on impulse, he makes a lot of statements. So how can we pass judgment until we get full details? And the government of India must give a comprehensive statement and must also say what concessions they are giving to the United States and what concessions the United States is giving to India to trade. భారత్ అమెరికా ట్రేడ్ డీల్ పై రష్యా స్పందించింది. ఇండియా తమ నుంచి చమురు కొనుగోలు నిలిపివేస్తున్నట్లు సమాచారం లేదని తెలిపింది. భారత్ అమెరికా ట్రేడ్ డీల్ పై అధికారిక ప్రకటన వచ్చే వరకు చూస్తామని రష్యా అధ్యక్ష కార్యాలయం క్రెమ్లిన్ ప్రకటించింది. అమెరికాతో ట్రేడ్ డీల్, చైనాతో భారత్ సంబంధాలపై పార్లమెంటు ఉభయ సభల్లో రచ్చ జరిగింది. ముఖ్యమైన అంశాలపై తమను మాట్లాడనీయడం లేదని ప్రతిపక్షాలు మండిపడ్డాయి. లోక్సభలో ఆర్మీ మాజీ చీఫ్ నరవణే పుస్తకాన్ని మరోసారి ప్రస్తావించారు ఎల్ఓపి రాహుల్ గాంధీ. ఆయనకు మైక్ కట్ చేయడంతో స్పీకర్ చైర్ పైకి కాగితాలు విసిరారు విపక్ష ఎంపీలు. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన కేంద్రం 8 మంది ఎంపీలను బడ్జెట్ సెషన్స్ ముగిసే వరకు సస్పెండ్ చేసింది. అమెరికాతో ట్రేడ్ డీల్ పార్లమెంటు ఉభయ సభలను కుదిపేసింది. దీనిపై సభలో చర్చించాలని కాంగ్రెస్ సహా విపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. ఉదయం 11 గంటలకు లోక్సభ ప్రారంభం కాగానే యుఎస్ ట్రేడ్ డీల్పై చర్చకు డిమాండ్ చేసింది కాంగ్రెస్. స్పీకర్ ఓం బిర్లాకు వాయిదా తీర్మానం ఇచ్చారు కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్. ఇవేమీ పట్టించుకుని స్పీకర్ సభా వ్యవహారాలను కొనసాగించారు. కేంద్రం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన విపక్ష ఎంపీలు సభలో పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. స్పీకర్ విజ్ఞప్తి చేసినా ప్రతిపక్ష ఎంపీలు పట్టించుకోలేదు. దీంతో సభ పలుమార్లు వాయిదా పడింది. बेल में आकर नारेबाजी करने का कोई तर्क है क्या? प्रश्नकाल तो माननीय सदस्यों का समय होता है, उसमें माननीय सदस्य प्रश्न उठाते हैं, सरकार की जवाब देते होती है. आप प्रश्नकाल के अंदर नियोजित तरीके से
सदन के अंदर नारेबाजी करते हैं, ये उचित है क्या? సభ సజావుగా జరిగేందుకు స్పీకర్ ఓం బిర్లా బీజేపీ కాంగ్రెస్ నేతలను చర్చలకు పిలిచారు. బీజేపీ నుంచి కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు, కాంగ్రెస్ నుంచి ఎంపీ గౌరవ్ గొగోయ్ స్పీకర్తో భేటీకి అటెండ్ అయ్యారు. లోక్సభ సజావుగా సాగేందుకు సహకరించాలని రెండు పార్టీలను కోరారు స్పీకర్ ఓం బిర్లా. ఆర్మీ మాజీ చీఫ్ నరవనే పుస్తకాన్ని ఎల్ఓపీ రాహుల్ ప్రస్తావించడంతో లోక్సభలో గందరగోళం చెలరేగింది. ఈ పుస్తకాన్ని పబ్లిష్ చేసేందుకు పర్మిషన్ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు రాహుల్. విదేశాంగ విధానం కూడా రాష్ట్రపతి ధన్యవాద తీర్మానంలో ఒక భాగమని చెప్పారు. రాహుల్ గాంధీ స్పీచ్కి అడ్డుపడ్డారు బీజేపీ ఎంపీలు. And all I am saying is I want to make a statement about what happened between China and India and how our Prime Minister reacted to it. In Ladakh, in eastern Ladakh, there was a conflict. Our soldiers were killed. రాహుల్ మాజీ సైన్యాధిపతి నరవనే ఆత్మకథపై మాట్లాడుతున్న సమయంలో మైక్ కట్ చేశారు. స్పీకర్ అధికార పార్టీ తీరుకు నిరసనగా విపక్ష సభ్యులు స్పీకర్ కుర్చీ వైపు కాగితాలు చించి విసిరారు. దీంతో పేపర్లు చింపిన 8 మంది విపక్ష ఎంపీలను ఈ సెషన్ మొత్తం సస్పెండ్ చేశారు. సస్పెండ్ అయిన వారిలో మాణిక్యం ఠాగూర్, హిబీ ఈడెన్, అమరీందర్ సింగ్, గుర్జీత్ సింగ్, ప్రశాంత్ పడోలే, డీన్ కురియకోస్, చామల్ కిరణ్, సిపిఎం ఎంపీ వెంకటేశన్పై సస్పెన్షన్ వేటు పడింది. విపక్ష సభ్యుల నిరసనల మధ్య సభ రేపటికి వాయిదా పడింది. प्रश्न यह है कि श्री किरेन रिजिजू द्वारा प्रस्तुत प्रस्ताव को स्वीकृत किया जाए. जो सदस्य प्रस्ताव के पक्ष में है वो हाँ कहे, जो सदस्य प्रस्ताव के विपक्ष में है वो ना कहे. मेरे विचार में निर्णय हाँ वालों के पक्ष में हुआ, हाँ वालों के पक्ष में हुआ, प्रस्ताव स्वीकृत हुआ. प्लीज बी सीटेड, प्लीज बी सीटेड. రాజ్యసభలోనూ అమెరికా భారత్ ట్రేడ్ డీలపై రచ్చ నడిచింది. విపక్ష నిరసనలపై మండిపడ్డారు కేంద్ర మంత్రి జేపీ నడ్డా. అమెరికాతో ట్రేడ్ డీల్ విషయంలో తాము పారదర్శకంగా ఉన్నామని చెప్పారు. లోక్సభ నుంచి 8 మంది కాంగ్రెస్ ఎంపీలు సస్పెండ్ కావడంపై లోక్సభ ఆవరణలో నిరసన తెలిపారు ఎల్ఓపీ రాహుల్ గాంధీ, ఎంపీ ప్రియాంక గాంధీ. భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందాన్ని వ్యతిరేకించారు. నిరసన కార్యక్రమంలో సస్పెండ్ అయిన 8 మంది కాంగ్రెస్ ఎంపీలు పాల్గొన్నారు. नरेंद्र मोदी, नरेंद्र मोदी, नरेंद्र मोदी, नरेंद्र मोदी, नरेंद्र मोदी, नरेंद्र मोदी. కేంద్రం పార్లమెంటులో తమ గొంతు నొక్కుతోందన్నారు విపక్ష ఎంపీలు. 8 మంది ఎంపీల సస్పెన్షన్కు వ్యతిరేకంగా బుధవారం పార్లమెంట్ ఆవరణలో నిరసన తెలుపుతామని చెప్పారు. లోక్సభ నుంచి 8 మంది విపక్ష ఎంపీల సస్పెన్షన్ ఢిల్లీలో పొలిటికల్ హీట్ పెంచింది. స్పీకర్ రూలింగ్ కు సభ్యులంతా కట్టుబడి ఉండాలని అధికార పక్షం అంటోంది. అయితే దేశ భద్రత వంటి కీలక అంశాలపై మాట్లాడనీయడం లేదని స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు విపక్ష ఎంపీలు. పార్లమెంట్లో తమ గొంతు నొక్కుతున్నారని మండిపడుతున్నారు. లోక్సభ నుంచి 8 మంది ఎంపీలను సస్పెండ్ చేయడంపై అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం జరిగింది. కాంగ్రెస్ పార్టీ లోక్సభను తమ జాగీరని భావిస్తోందన్నారు కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్. విపక్ష ఎంపీలు లోక్సభ జనరల్ సెక్రటరీ టేబుల్ మీదకి ఎక్కి పేపర్లు చించేశారన్నారు. ఈ ఘటన దురదృష్టకరమన్నారు. కేవలం గాంధీ కుటుంబమే పాలన చేయగలదని కొందరు అనుకుంటున్నారని విమర్శించారు గిరిరాజ్ సింగ్. ये दुर्भाग्यपूर्ण रवैया है और शायद ये समझते हैं कि जब भी राज करेगा तो केवल गांधी खानदान ही राज करेगा, दूसरा ये चाय बेचने वाला का बेटा राज नहीं कर सकता. ఎల్ఓపీ రాహుల్ గాంధీ లోక్సభను దేశ ప్రజలను తప్పుదారి పట్టించాలనుకున్నారని అన్నారు బీజేపీ ఎంపీ దిలీప్ సైకియా. స్పీకర్ చైర్ను విపక్ష ఎంపీలు అవమానించారన్నారు. పేపర్లు చించివేయడం సరైంది కాదన్నారు. నిబంధనల ప్రకారమే 8 మంది ఎంపీలను సస్పెండ్ చేశామన్నారు దిలీప్ సైకియా. माननीय किरेन रिजिजू संसदीय कार्य मंत्री ने एक प्रस्ताव मूव किया और उस प्रस्ताव को संसद ने आज स्वीकृति दिया. 8 सांसदों को पूरे इस सदन के लिए, इस जो सेशन के लिए उनको बर्खास्त किया गया है. లోక్సభలో ఎల్ఓపీ రాహుల్ గాంధీని మాట్లాడనివ్వనందుకే తాము నిరసన తెలిపామన్నారు సస్పెండ్ అయిన కాంగ్రెస్ ఎంపీ మాణిక్యం ఠాగూర్. చైనా ఆక్రమణలు, అమెరికా సుంకాలపై రాహుల్ మాట్లాడుతుంటే అడ్డుకున్నారని ఫైర్ అయ్యారు. తమను అక్రమంగా సస్పెండ్ చేశారని ఆరోపించారు. ప్రతిపక్షాల గొంతు వినేందుకు మోదీ సర్కార్ ఇష్టపడడం లేదన్నారు మాణిక్యం ఠాగూర్. After that, they are not asked to. They stopped the
speech of leader of opposition. Rahul Gandhi ji spoke about China. Rahul Gandhi ji spoke about US tariff. After that, Rahul Gandhi's mic was taken and we protested. Therefore, we are suspended. What is our mistake? Asking for the opposition. ప్రజాస్వామ్యంలో ఇవాళ చీకటి రోజన్నారు కాంగ్రెస్ ఎంపీ వంశీకృష్ణ. లోక్సభలో ఎల్ఓపి రాహుల్ గాంధీని మాట్లాడనివ్వడం లేదని విమర్శించారు. కేంద్రం సూచనలతోనే 8 మంది ఎంపీలను సస్పెండ్ చేశారన్నారు. ప్రతిపక్షాల హక్కులను కేంద్రం హరిస్తోందన్నారు ఎంపీ వంశీకృష్ణ. We're in support of our LOP voicing his opinions, but the speaker, because of pure directions from the Modi government, has suspended them and has stopped our LOP from voicing his opinions. This is against democratic rights, this is against democracy, and we will stand by and we will fight. లోక్సభలో 8 మంది ఎంపీలను ఎందుకు సస్పెండ్ చేశారో అర్థం కావడం లేదన్నారు డీఎంకే ఎంపీ కనిమొలి. ప్రతిపక్షాల గొంతు వినడం అధికార పక్షం బాధ్యత అన్నారు. ప్రజా సమస్యలపై పార్లమెంటులో అర్థవంతమైన చర్చలు జరగాలన్నారు కనిమొలి. Opposition has to speak. I think what is the point of any discussion or debate in parliament? Unless if you let us speak, then there's no need for any ruckus, and I don't understand why should 8 MPs be suspended for no reason. దేశ భద్రత సహా ప్రజా సమస్యలు చర్చించేందుకే పార్లమెంటు ఉందన్నారు విపక్ష ఎంపీలు. తమను మాట్లాడనిస్తే సభలో ఎలాంటి గందరగోళం ఉండదని చెప్పారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలాగే కాంగ్రెస్ పాలన కొనసాగుతోందన్నారు బీజేపీ నేతలు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సింగరేణిని ప్రైవేట్ లిమిటెడ్ గా మార్చుకుందని విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా జాతీయ పార్టీ ముఖ్య నేతలు ప్రచారం చేయనున్నారు. రేపు పాలమూరు సభకు హాజరు కానున్నారు పార్టీ జాతీయ అధ్యక్షులు నితిన్. మున్సిపల్ ఎన్నికలపై కేంద్ర బీజేపీ స్పెషల్ ఫోకస్ చేసింది. జాతీయ పార్టీ ముఖ్య నేతలు ప్రచారంలో పాల్గొననున్నారు. రేపటి నుంచి అన్ని మున్సిపాలిటీలలో వరుస రోడ్ షోలకు ప్లాన్ చేసింది కమలం పార్టీ. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎంపీలు, ఎమ్మెల్యేలు రోడ్ షోలో పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 4, 7, 8వ తేదీల్లో బహిరంగ సభలు నిర్వహించనుంది. రేపు మహబూబ్ నగర్ లో జరిగే బహిరంగ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ హాజరు కానున్నారు. 8న నిర్మల్లో జరిగే సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొంటారు. ఈ ఏడాదిలో ఎయిమ్స్ బీబీనగర్ హాస్పిటల్ ను పూర్తి చేస్తామన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఎయిమ్స్ బీబీనగర్ క్యాంపస్ లో జరుగుతున్న నిర్మాణ పనులను అధికారులతో కలిసి పరిశీలించారు. అత్యాధునిక వైద్య పరికరాలు అందుబాటులోకి తీసుకువచ్చి అన్ని రకాల వైద్య సేవలు ప్రజలకు అందిస్తామన్నారు. ఎమర్జెన్సీ బ్లాక్ లో ప్రస్తుతం 220 పడకలు అందుబాటులో ఉన్నాయన్నారు. జనవరి 1 నుంచి ఎమర్జెన్సీ సేవలు ప్రారంభమైనట్లు తెలిపారు కిషన్ రెడ్డి.